నమస్కారం అండి. పర్సనాలిటీ డెవలప్మెంట్కి వెల్కమ్. 11 అధ్యాయాలు మనం 10 అధ్యాయాలు కంప్లీట్ చేసాము. 11వ అధ్యాయము మీ భావాలను ఇతరులకు తెలియజేయడంలో మెలకువలు తెలుసుకోవాలి. మన భావాలను ఇతరులకు తెలియజేయడం అంత తేలిక కాదు. మన మానసిక స్థితిని ముందుగా మనం తెలుసుకోవాలి. అవతలి వ్యక్తి యొక్క మానసిక స్థితిని కూడా మనం గమనించాలి. అవతలి వ్యక్తి యొక్క మానసిక స్థితిని మనం అవగాహన చేసుకోలేకపోతే మనం ఏం చెప్పినా వారికి ఎక్కదు. అవతలి వ్యక్తికి అర్థం కాని పక్షంలో మనం ఏం చెప్పినా అంతా వ్యర్థమే. మనం సంభాషణ మొదలైన తీరును బట్టి అది ఏ విధంగా కొనసాగుతుందో ఊహించవచ్చు. ఒక వ్యవసాయదారుడు విత్తనాలను నాటుతూ ఒడ్డున కొన్ని విత్తనాలను జారవిడిచాడు. ఆ విత్తనాలను కొన్ని పక్షులు తినేశాయి. మరికొన్ని విత్తనాలు రాతి ఉపరితల భాగంలో పడ్డాయి. అక్కడి రాతి నేలలో మట్టి భాగం లేకపోవడం చేత అవి ఎండకి మాడిపోయినాయి. కొన్ని విత్తనాలు పొట్టు పొదల్లో పడ్డాయి. అవి ఎలాగో పెరిగి పక్కనున్న మొక్కలను పాడు చేశాయి కనుక అక్కడ ధాన్యం పెరగలేదు. కొత్త విత్తనాలు సారవంతమైన నేలలో పడ్డాయి. అవి బాగా పెరిగాయి. మంచి ధాన్యం దిగుబడి అయింది. అదేవిధంగా మహాపురుషులు ఎంతోమందికి ఎన్నో మహావాక్యాలను చెబుతుంటారు. కానీ వాటి సంపూర్ణ ఫలితాలను అతి కొద్ది మందే పొందగలుగుతారు. ఆ నీతి కథ బైబిల్లో చెప్పబడి ఉంది. కొంతమంది చెప్పే విషయాల మీద శ్రద్ధ వహించారు కనుక అపార్థాలకు దారితీస్తాయి. ఉదాహరణకు, మీ నాన్నగారున్నారా అని అడిగితే ఎదుటివారికి కోపం వచ్చిందట. నాన్నగారున్నారా అని అడగడము అవివేకం. నాన్న లేనిదే నేనెలా పుట్టాను అని అడిగాడట. కులాసాగా ఉన్నారా, కులాసాగా ఉంటే కనబడలేదా ఏమిటి మళ్ళీ ఆ చిత్త ప్రశ్న అని అపార్థం చేసుకునేవారు కూడా ఉన్నారు. ప్రతి మాటకు విపరీత అర్థాలు చేసేవారుంటారు. వారిని మనం సహించడం తప్ప ఏమి చేయలేం. అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ తరచుగా బిగ్గరగా నవ్వుతూ ఒకే రకమైన స్పీచ్ వైట్ హౌస్లో ఇస్తూ ఉండేవాడట. ఆ స్పీచ్ను జనం ఎంతవరకు హర్షించారో తెలుసుకోవాలని అతనికి అనిపించింది. తన ఉపన్యాసం పూర్తి చేశాక ఒక్కొక్కరిని తన వద్దకు పిలిచి పెద్దగా నవ్వుతూ, నేను మీ బామ్మను కూని చేశాను, నిజం, ఈరోజు ఉదయమే అన్నాడట. అది విన్న ప్రతి ఒక్కరు ఎంత గొప్ప పని చేశారో అలాగే చేస్తూ ఉండండి అని వెళ్ళిపోయేవారట. అతడు చెప్పేది ఎవరూ ఖాతారు చేసేవారు కాదట. ఈ సంగతి తెలియని ఫారిన్ డిప్లొమేటు ఆ మాట ప్రెసిడెంట్ గారి నోటి వెంబట విని ఆశ్చర్యంతో, మీరంత పని చేసి ఉండరు, ఆవిడే సహజ మరణాన్ని పొంది ఉంటుంది అన్నారట. మనం ఏ విషయాన్నైనా అవతలి వారికి బోధపడే విధంగా చెప్పాలి. అది ఒక్క మానవుడికే సాధ్యం. దాని అత్యధిక అవసరం కూడా మానవుడికే ఉంది. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ మూలంగా మానవులు మరింత చేరువ కావడానికి మంచి అవకాశాలు ఏర్పడ్డాయి. నేను అత్యంత ఆవశ్యకమైనది మానవుల మధ్యమ సద్భావన ప్రపంచంలో శాంతి, సౌభాగ్యం ఇవి నెరవేరాలంటే ప్రసార సాధనాలు తప్పక మెరుగవ్వాలి. ప్రసార విధానాలు కేవలం మానసికపరమైనవి. వ్యక్తి భావాలు తెలుసుకుంటేనే కానీ వారి చర్యలను అవగాహన చేసుకోవడం అసంభవం. ఇందుకు కావలసింది కమ్యూనికేషన్ విధానం. ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడానికి కమ్యూనికేషన్ అవసరం. మానవులు సాధారణంగా ఒకరి భావాలను వేరొకరు భాషాపరంగా అర్థం చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో సంకేతాల ద్వారా భావ ప్రకటనలు చేసుకుంటూ ఉంటారు. దీనికి బాడీ లాంగ్వేజ్ బాగా ఉపకరిస్తుంది. వారు పంపే సంకేతాల మూలంగా వారి మానసిక భావాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ప్రతి శాస్త్రానికి ఒక ప్రత్యేకమైన సాంకేతిక భాష ఉంది. వాటి భావాలను ప్రకటించే ప్రత్యేక విధానాలు ఏర్పడి ఉన్నాయి. విద్యావంతుల భాషా విధానానికి పామరుల భాషా విధానానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. విద్యావంతులు వాడే భాష సంస్కారవంతంగా ఉంటుంది, నాగరికత కలిగి ఉంటుంది, సౌమ్యంగా జనామోదంగా ఉంటుంది. అదే పామరుల భాష మోటుగా గ్రామీణ పదార్థాలతో ఏర్పడి ఉంటుంది. ఉదాహరణకు, మీరు భోంచేశారా అనేదానికి కూడు తిన్నావా అనేదానికి తేడా లేదు. తమరు దయచేయండి అనేదానికి నీ వెళ్ళరా ఏడ్చేస్తాడు సుత్తా అనడానికి తేడా లేదు. భావాలు రెండింటిలోనూ ఒకటే అయినప్పటికీ చెప్పే విధానంలోనే ఉపయోగించే భాషలోనూ వైవిధ్యం కనిపిస్తుంది. మీరు ఇక లేవండి అన్నదానికి నువ్వు ఇక లేగు అనడానికి భేదం లేదు. అంతేకాకుండా వివాహం అయిన వారి మాటలకు వివాహం కాని వారి మాటలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వివాహం అయిన వారి మాటలు బాధ్యతాయుతంగా మర్యాదవంతంగా ఉంటాయి. అదే పెళ్లి కాని వారి మాటలు తొందరపాటుతో కూడి ఉంటాయి. పిల్లల్లో దుడుకుతనము పెద్దల్లో ఉండదు. వారిలోని అనుభవం అల్లరి చిల్లరగా ప్రవర్తించేది. బాధ్యతలు గుర్తించి వారు ప్రవర్తిస్తారు. పాత సినిమాల్లోని సంభాషణలకు, సంఘటనలకు, సన్నివేశాలకు, నేటి చిత్రాల్లోని భాషకు, సన్నివేశాలకు, సంఘటనలకు అస్థిమక
అస్థిమ శిఖావంతం వ్యత్యాసం ఉంది. ఆనాటి చిత్రాల్లోని సన్నివేశాలు నేటికి మన మనోనేతరాల ముందు కనిపిస్తూ ఉంటాయి. ఆ చిత్రాలు చూసిన అనుభూతులే వేరు. నేటి చిత్రాల్లో సెక్స్, హింస, అశ్లీల పదజాలాలు తప్ప ఉదాత్త భావ సంస్కృతి లోపించింది. నేటి చిత్రాల ధోరణులు యువతరాన్ని పెడద్రోవ పట్టిస్తూ నిర్వీర్యం చేస్తున్నాయి. వారిలో హింసాత్మక ధోరణులు ప్రేరేపిస్తూ ఉన్నాయి. చిత్ర నిర్మాణ విధానంలో మౌలికమైన మార్పులు రావాలి. ఆనాడే యువత భౌతవ్యం మెరుగుపడుతుంది. యువతని నిర్వీర్యం చేస్తున్నవి రెండు: రాజకీయాలు, చిత్రాలు. మన భావాలను యథార్థంగా ఇతరులకు తెలియపరచగలగడం జీవితాంతం మనం చేయవలసిన కృషికి సంబంధించి ఉంటుంది. కొందరు తమ భావాలను స్పష్టంగా తెలియపరచలేకపోవడానికి గల కారణాలు. వారిలోని భాషాలోపమే దీనికి గల ముఖ్య కారణం. అందరిలోనూ చక్కటి ఉదాత్త భావాలు ఉంటాయి, కానీ వాటిని తెలియజేయగల సమర్థవంతమైన భాషా పరిజ్ఞానం మాత్రం లోపిస్తుంది. భాషా దారిద్ర్యం తప్ప భావ దారిద్ర్యం ఉండదు. ఏం చెప్పాలో అందరికీ తెలుసు, కానీ ఎలా చెప్పాలో మాత్రం వారికి తెలియదు. ప్రతి వారికి విషయం తెలుసు, వివరించడం తెలియదు. వివరించడానికి అనేక విధానాలు ఉంటాయి, అవి సందర్భోచితంగా మారుతూ ఉంటాయి. అన్ని విషయాలను అన్ని సందర్భాల్లో వివరించరాదు. ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్పి ఆపి తీరాలి. ఆ విషయం తెలిసేదే విజ్ఞానం. చదువు, ప్రపంచ జ్ఞానము. చదువు ఒకటే చాలదు, తెలివితేటలు ఉండాలి. అదే ప్రపంచము, జ్ఞానము అంటారు. ఏమి చదువుకొని వాడు ప్రపంచ జ్ఞానంతో అందరం ఎక్కుతాడు. అన్నీ ఉన్నవాడు, చదువుకున్నవాడు ప్రపంచంలో ఎలా బ్రతకాలో తెలియని వాడు అట్టడుగునే ఉండిపోతున్నాడు. ఏది ఎలా చెప్పాలో తెలియాలి, ఎంతవరకు చెప్పాలో తెలియాలి. ఏది ఎవరితో ఎప్పుడు ఎంతవరకు చెప్పాలో తెలిసిన వ్యక్తి ప్రపంచంలో దిగ్విజయంగా జీవించగలుగుతాడు. స్పష్టత ఉండాలి, సందిగ్ధంగా ఉండకూడదు. నెర్వస్నెస్ పనికిరాదు, భయం ఉండరాదు. ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఉండాలి. తొందరపాటుతనం పనికిరాదు. ఆలోచన శక్తి ఉండాలి. లూజుగా, సిప్పుగా పనికిరాదు. కొందరు కాలక్షేపానికి పిచ్చేపాటి మాట్లాడుతూ ఉంటారు, అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు, అసభ్యకరంగా మాట్లాడుతారు, పరులను నిందిస్తూ మాట్లాడుతుంటారు, విమర్శిస్తారు. ఇవన్నీ కూడని మాటలు, ప్రమాదాలు తెచ్చిపెట్టే మాటలు. మీతో ఎవరైనా మాట్లాడగలిగితే వాటిని మాత్రమే సమాధానం చెప్పాలి. అతిగా ప్రసంగం మంచిది కాదు. కొందరికి విషయ పరిజ్ఞానం శూన్యం, కానీ వాగ్దాటి ప్రశంసనీయంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు మనల్ని ప్రశ్నించే వారికి సమాధానంగా చెప్పేటట్టుగా ఉండాలి, కానీ వారికి లొంగిపోయే విధంగా ఉండరాదు. భావావేశము గలవారు మరింత భావయుక్తంగా ప్రసరించగలరు. కమ్యూనికేషన్కు ముఖ్యంగా కావాల్సిన 5 విషయాలు. కమ్యూనికేట్ చేయవలసిన వ్యక్తి, చెప్పాల్సిన విషయం, పంపే విధానం, దాన్ని అందుకునే వ్యక్తి. 5వది అతి ముఖ్యమైనది, మనం చెప్పింది అవతల వారికి అనుకున్న విధంగా చేరిందా అనే విషయం. దాన్నే ఫీడ్బ్యాక్ అని అంటాం. ఈ 5 ప్రతి ఒక్కటి ముఖ్యమైనదే. ఏ ఒక్కటి లోపించినా కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. దేని ప్రాముఖ్యత దానిదే. సోర్స్ అంటే కమ్యూనికేట్ చేసే వ్యక్తి. వారికి మెసేజ్ పంపాలనే ఐడియా సోర్సు సరైనది కాకపోతే కమ్యూనికేషన్ ఉండదు. మీరు చేసే ఆలోచన మంచిదే ఉండాలి. అందుకే మన పూర్వులు మాట్లాడే ముందు 2 పర్యాయాలు ఆలోచించి మాట్లాడాలి అన్నారు. మౌనంగా మాట కంటే శక్తివంతమైనది అన్నారు. మాట రజితమైతే మౌనం స్వర్ణం అన్నారు. ఆలోచించే వ్యక్తి నిజాలను అన్వేషిస్తాడు. సత్యాన్వేషణ సర్వదా శ్లాఘనీయం. ఆలోచించే వ్యక్తి సక్రమమైన మార్గాన్ని అన్వేషిస్తాడు. తొందరపడి దగ్గర అని వక్ర మార్గాన్ని చేపట్టాడు. షార్ట్ కట్స్ తెలివైన వారు హర్షించరు, వాటిని అంగీకరించారు, అవలంబించరు. కొంచెం ఆలస్యమైన, కష్టమైనా కూడా సక్రమ మార్గాన్ని అనుసరిస్తారు. పక్కదారుల గుండా పోయి ప్రమాదాన్ని కోరి తెచ్చుకోరు. ఆలోచన పరులు ఇతరుల తప్పిదాల నుండి తాము అనుభవాన్ని పొందుతారు. అందుకే వారు ఎన్నడూ తప్పు చేయరు, సమస్యల్లో ఇరుక్కోరు. వారు చేసే పనులకు, ఆడే మాటలకు చెప్పటికప్పుడు ప్రతిస్పందనను గమనిస్తూ ఉంటారు, అంటే ఫీడ్బ్యాక్. కనుక వారికి వారి స్థానం ఎప్పుడు గుర్తు ఉంటుంది. ఆలోచన పనులకు ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో అర్థమవుతుంది. అలాగే ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు పని చేయరాదో తెలిసి ఉంటుంది. ఆలోచన పరుడు ఎల్లప్పుడూ నమ్రతగా ఉంటాడు. ఏ విషయంలోనూ తొందరపరుడు. దురుసుతనం అవివేకి లక్షణం. ఆలోచన పరుడు ఇతరుల్లోని విజ్ఞానాన్ని హర్షిస్తాడు. వారి నుండి కొత్త సంగతులను స్వీకరించడానికి ప్రయత్నిస్తాడు. వారి విజ్ఞానంతో పాటు వారి అనుభవాన్ని కూడా అవగాహన చేసుకుంటాడు. వ్యక్తిగతమైన కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? కమ్యూనికేషన్ అనగానే 2 వ్యక్తుల మధ్య జరిగే కమ్యూనికేషన్గానే భావించాలి. మనం ఇతరులతో సంప్రదింపులు జరిపే ముందు మనలో మనం సంప్రదించుకోవడం అవసరం. అసలు నేనెవరిని అనుకుంటూ అంతర్ధనము ఆరంభించాలి. ఇది చాలా క్లిష్టమైనది, నిజాయితీతో కూడినది. మనల్ని గురించి మనమే అత్యధికంగా ఆలోచించుకుంటూ చివరికి భంగపాటు చెందకూడదు. మనం ఏమిటో ముందు తెలుసుకోవాలి. మన విజ్ఞానము, అనుభవం, అవగాహన శక్తుల గురించి అంచనా వేసుకోవాలి. మన లోపాలను ముందుగా తెలుసుకోవాలి. మనకున్న ప్లస్ పాయింట్ను అవగాహన చేసుకోవాలి. మన నమ్మకాలు,
మన అవసరాలు, మన పరిమితుల గురించి తెలుసుకోవాలి. మన ధ్యేయం గురించిన అవగాహన మనకు ఉండాలి. ధ్యేయం తెలిస్తే మార్గం ఏర్పరచుకోవడం సులభం. మన మీద మనకి కంట్రోల్ ఏర్పడాలి. మన మానసిక స్థితిని అవగాహన చేసుకోవాలి. ఉదాహరణకి మీరు రోడ్డు మీద వెళ్తున్నారు. మిమ్మల్ని ఒక కారు గుద్దేసింది. ఆ కారును ఒక స్త్రీ డ్రైవర్ చేస్తూ ఉంది. కారును పిల్లలు చుట్టుముట్టారు. ఎర్ర లైట్ గమనించలేదా? ఆగాలని తెలియదా? కళ్ళు కనబడలేదా? ట్రాఫిక్ రూల్స్ తెలియకుండా ఎలా డ్రైవ్ చేస్తున్నావు అనే ప్రశ్నలు వినవచ్చాయి. కారులో ఎక్కిన పిల్లల వంక చూసి కారు డ్రైవ్ చేస్తున్న స్త్రీ ఇలా అన్నది, వాళ్ళంతా నా పిల్లలు కారు. ఇది సరి అయిన సమాధానం కాదు. కనుక 80% సమస్యలను మనమే మన కమ్యూనికేషన్లోని లోపాల మూలంగా క్రియేట్ చేసుకుంటున్నాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారితో మన బాధలని సక్రమంగా చెప్పకపోతే ఆయన సరైన మందు ఎలా ఇవ్వగలుగుతారు? కనుక ముందుగా మీ గురించి మీరు సరిగ్గా అర్థం చేసుకోండి. తర్వాత ఇతరుల గురించి ఆలోచించండి. మీ గురించిన అవగాహనను మరింత అధికం చేసుకోండి. మీ గురించి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించుకోండి. నెగిటివ్ థాట్స్ భవిష్యత్తుగా భగ్నం చేస్తుంది. మీరు ఇతరులను ప్రేమించాలంటే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలగాలి. అలాగే తనను తాను ద్వేషించుకునే వ్యక్తి ఇతరులను కూడా ద్వేషిస్తాడు. ఆమె తన స్వీయ చరిత్రలో తన జీవితంలో తాను అనుభవించిన కష్టాలను ఎంతో హృద్యమంగా వివరించింది. ఆమె తన భావాలను ఇతరులకు ప్రసారం చేయడానికి పడ్డ ఇబ్బందులు వివరించారు. మనము ఇంతవరకు స్వయం కమ్యూనికేషన్ గురించి చర్చించాం. ఇప్పుడు ఇతరులు జరిపే కమ్యూనికేషన్ గురించి చర్చించుకుందాం. మానవుడు సంఘజీవి. అనునిత్యం తనకు సంఘంతో ప్రమేయం ఉండి తీరుతుంది. సంఘ జీవనం కొనసాగాలంటే మానవుల మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఒకరితో మరొకరు వ్యవహారాలు సాగించాలి, సంప్రదింపులు జరగాలి. దానికి కమ్యూనికేషన్ కావాలి. కుటుంబ జీవనంలో కానీ, బడిలో కానీ, బజార్లో కానీ, ఆఫీసులో కానీ, ప్రభుత్వ సంస్థల్లో కానీ, ప్రైవేటు సంస్థల్లో కానీ కమ్యూనికేషన్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం ఎంత ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలిగితే అంత ఎఫెక్టివ్గా మనకు రిజల్ట్స్ కనిపిస్తాయి. వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ కొనసాగాలంటే వ్యక్తులు ఇరువురికి లాభాలు ఉండాలి. ఎవరితో సంప్రదించినా లాభం ఉంటేనే సంప్రదిస్తారు, లేకపోతే సైలెంట్గా ఉంటారు. మనం ఎలా వ్యవహరిస్తే ఇతరులు కూడా అంతే. కమ్యూనికేషన్స్ మాత్రం స్పష్టంగా నిర్వివాదాంశంగా ఉండాలి. వాడు ఒట్టి మొద్దు, ఎందుకు పనికిరాడు అంటే, అవును నిజమే, ఇప్పుడేం చేయమంటారు చెప్పండి, ఏదో ఒకటి చేసి వాడిని ప్రయోజకుని చేయాలంటారా లేదా? ఈ విధంగా జీవితంలో అనేక ప్రశ్నలు జవాబులు మనకు ఎదురవుతూ మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి. కమ్యూనికేషన్లో ఒక భాగము కన్జర్వేషన్ అనేది ఒక కళ. అందరికీ ఈ కళ అవ్వదు, కానీ ఎవరు దీన్ని గురించి ఆలోచించారు. మనం ఊహాగానాలు మానే యథార్థాల గురించి ఆలోచిద్దాం. హాయిగా మాట్లాడుకుందాం రండి. మీరు కులాసా, ఎక్కడి నుంచి వచ్చారు వంటివి అనవసరం మాటలు, వాటిని తగ్గించండి. మరీ సొంత విషయాల జోలికి పోకండి. వ్యక్తిని విపరీతంగా పొగడేయకండి. మామూలు ధోరణిలో సాగనివ్వండి. ముఖ్యంగా ఉభయులకు ఇష్టమైన టాపిక్స్ తీసుకోండి. ఎదుటి వారి సొంత విషయాల గురించి అడగండి. 5వది, అవతలి వారిని మాట్లాడనివ్వకుండా మీరే మాట్లాడకండి. వారికి కూడా మాట్లాడడానికి అవకాశం కల్పించాలి. వారు మిమ్మల్ని ఏ విషయంలోనైనా వ్యతిరేకిస్తే మీరు వారిని అపార్థం చేసుకోకండి. స్పోర్టివ్గా తీసుకోండి. వారి అభిప్రాయాన్ని సదావగాహన చేసుకోండి. ఎవరితోనూ గొడవ పెట్టుకోకండి. ఎవరితోనూ డిస్కషన్ వద్దు. కన్జర్వేషన్ మంచిగా సాగనివ్వాలి. అప్పుడప్పుడు సంభాషణల తీవ్రతను తగ్గించేందుకు మధ్య మధ్యన జోక్స్ విసురుతూ ఉండండి. స్నేహభావం చెడనివ్వకండి. అవతలి వారి అభిప్రాయాలు అడుగుతూ ఉండండి. మీ అభిప్రాయాలను వారిపై అతిగా రుద్దేయకండి. వారి అభిప్రాయాలను అడగడంలో వారికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. నాకే సంగతి తెలియదు, మీరే చెప్పాలి అనండి. అవతలి వారి ఈగో టాకిల్ అవుతుంది. ఎదుటి వారిని చూస్తూ మాట్లాడండి. మీ చూపుల్లో ప్రేమ, చనువు, ఆకర్షణ కడబడని ఇవ్వండి. సంఘ మర్యాదలను అతిక్రమించకండి. మర్యాదలను పాటించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంటుంది. ఎదుటి వ్యక్తి చెప్పే మాటలను శ్రద్ధగా విని వాటికి మీ కన్స్ట్రక్టివ్ కామెంట్స్ ఇవ్వండి. వారి అభిప్రాయాలను సాధ్యమైనంత వరకు సమర్థించండి, వ్యతిరేకించకండి. ఎదుటివారు చెప్పింది కాదంటే వారికి కోపం వస్తుంది, అహం దెబ్బతింటుంది. స్వయంగా కమ్యూనికేట్ చేయగలగాలి. దీన్ని పర్సనల్ కమ్యూనికేషన్ అంటారు. ఇది ఇద్దరి మధ్య ఏర్పడే ప్రసారాలకు సంబంధించి వీటి సంబంధాలు వ్యక్తిగతమైనవిగా ఉంటాయి. వారి ఇరువులకు మాత్రమే సంబంధించినవిగా ఉంటాయి. అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నవిగా ఉంటాయి. ఆత్మీయంగా ఉంటాయి. ఆంతరంగికంగా ప్రేమాస్పదంగా ఉంటాయి. నిజాయితీతో కూడుకొని ఉంటాయి. సద్విమర్శలతో కూడి ఉంటాయి. అవి కేవలం ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయాలై ఉంటాయి. భార్యాభర్తలు, అన్నా చెల్లెలు లేదా తోబుట్టులకు సంబంధించి ఉంటాయి. లేదా యజమాని వర్కర్కు సంబంధించినవి, మాస్టర్ సర్వెంట్కు సంబంధించినవి ఉంటాయి. ఇది ప్రేమతో సంబంధించినది ఉంటుంది, లేక బాధ్యత, డ్యూటీకి సంబంధించినది ఉంటుంది. ఆంతరంగిక జీవిత సమస్యలను
సంబంధించి ఇరువురి వ్యక్తుల మధ్య జరిగే సంఘటనలకు సంబంధించి ఉంటుంది. సంప్రదింపులు వారిరువురి మధ్య ఇరువురికి సంబంధించి మాత్రమే ఉంటాయి, జీవితాలకు సంబంధించి ఉంటాయి. వీటిని పర్సనల్ కమ్యూనికేషన్ అని అంటారు. వ్యక్తిగతమైన పరస్పర సంబంధాల విషయంలో పాటించాల్సిన కొన్ని నిబంధనలు. అవతలి వారి మాటలను వినండి. వారు చెప్పదలుచుకున్న విషయాన్ని పూర్తిగా చెప్పనివ్వండి, మధ్యలో జొరబడనివ్వద్దండి. వారు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినండి. అలా చేయడం వల్ల అతని హృదయం ఆనందపడుతుంది. మూడోది, మిగతా మీ పనులన్నింటినీ ఆపేయండి లేదా వాయిదా వేయండి. మీరు అటు ఇటు చూసినా మరి ఏదైనా పనిని చేసినా వారికి వినడం లేదనే భావన ఏర్పడుతుంది. వారి పట్ల అత్యంత గౌరవభావాన్ని వ్యక్తీకరించండి. అవతల మాట్లాడే వ్యక్తి ఎలా ఉన్నారో గమనించండి. అతడు ప్రశాంతంగా ఉన్నాడా లేక అలజడిగా ఉన్నాడా గమనించండి. విశ్రాంతిగా ఉన్నాడా లేక పనిలో ఉన్నాడా, అతని గొంతు ఎలా ఉంది అనగా కంఠస్వరం ఎలా ఉంది. ఆయన మాట్లాడేటప్పుడు మీరెంత మాత్రం అతన్ని డిస్టర్బ్ చేయకూడదు. మీకు ఏ విషయంలోనైనా విపులీకరణ అవసరమైతే వారు ఆపినప్పుడు నెమ్మదిగా వారిని అడగాలి. నిశ్శబ్దంగా ఉండాలి. వారు చెప్పేదంతా ప్రశాంతంగా వినాలి. మీరు విశ్రాంతిగా కుర్చీలో కూర్చొని వినాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. మీరు చెడు మాటలను వాడకూడదు, అశ్లీలంగా ప్రవర్తించకూడదు. సత్యాన్ని వెల్లడించడానికి చెడు మాటలు వాడనవసరం లేదు. చెడు మాటల వల్ల నిజం మరుగున పడిపోయి మాట్లాడే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం దెబ్బతింటుంది. థ్యాంక్ యూ అండి. ఇది ఇంతవరకు మన యొక్క పర్సనల్ ఒపీనియన్, మన యొక్క భావాల్ని ఏ విధంగా తెలియజేయాలనేది కొన్ని మెలకువలు మీకు అవసరమైనవి దీంట్లో నుంచి మనం వాడుకోవాలి, తెలుసుకోవాలి. 1-2 సార్లు వింటూ ఉంటే ఇవి మనకు తెలిసిపోతాయండి. నెక్స్ట్ సెల్ఫ్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా, మన ఇమేజ్ కాకుండా ఏ విధంగా అనేది నెక్స్ట్ ప్రోగ్రాంలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ.